ఒక అందమైన గ్రామంలో జానకి, సౌజన్య, లత మరియు గోపి అనే నలుగురు స్నేహితులు ఉండేవారు. ఆ గ్రామం పచ్చని పంటలతో చాలా అందంగా ఉండేది. ఆ గ్రామస్తులు కూడా ఎల్లప్పుడూ ఒకరిని ఒకరు చాలా ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉండేవారు. ఆ స్కూల్ పిల్లలకి సంక్రాంతి సెలవులు వచ్చాయి. దానితో వారికి వారం రోజుల పాటు సెలవులు వచ్చాయి. మనకి వారం రోజులు సెలవులు వచ్చాయి కదా, చాలా బోరుగా ఉంది ఇంటి దగ్గర ఉంటే. మనం ఈ సెలవుల్లో ఏదైనా చేద్దామా? మన గ్రామంలో ఏదైనా కొత్తగా ఏదైనా పనిని ప్రారంభిద్దామా? లేదా మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం? లేదంటే ఈ సంక్రాంతికి మన గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహిద్దామా? అవును జానకి, ఈ ఆలోచన చాలా బాగుంది. మాకు కూడా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే చాలా బోరుగా ఉంది. మనం ఈ వారం రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ముగ్గుల పోటీలను నిర్వహిద్దాం. అలాగే గాలిపటాలను ఎగురవేసి చాలా ఎంజాయ్ చేద్దాం. మనం మన గ్రామస్తులను కలిసి ఈ ముగ్గుల పోటీకి కావాల్సిన ఏర్పాట్ల గురించి ఇప్పుడు మనందరం కూడా వెళ్ళి అడుగుదాం. వారు మనకు అనుమతినిస్తే మనం మన గ్రామంలో ముగ్గుల పోటీలను అలాగే గాలిపటాల పోటీలను కూడా నిర్వహించి చాలా ఎంజాయ్ చేద్దాం. ఏమండి బామ్మగారు, మాకు సంక్రాంతికి అని చెప్పి వారం రోజుల పాటు సెలవులను ఇచ్చారు. మాకు బోరుగా ఉంది. మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాము. అదేంటంటే మన గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహించాలనుకుంటున్నాము. మీరు మాకు దానికి కాస్త అనుమతినివ్వండి. అలాగా, దానిలో ఏముంది? మేమందరం కూడా ఈ ముగ్గుల పోటీకి ఒప్పుకుంటాము. మన గ్రామంలో ఏదైనా మంచి చేయాలంటే దానికి మీ గ్రామస్తులందరం కూడా ఎప్పటికీ ముందు ఉంటాము. మీరు మీ ముగ్గుల పోటీలని మంచిగా నిర్వహించి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే బామ్మగారు, మేమందరం కూడా ఈ ముగ్గుల పోటీలని చాలా బాగా నిర్వహిస్తాం. దానితో మన గ్రామానికి కూడా చాలా మంచి పేరు వస్తుంది. అలాగే మేము చేసే ఈ ముగ్గుల పోటీలని యూట్యూబ్ ద్వారా ఈ గ్రామాన్ని అందరికీ కూడా తెలియజేస్తాము. అప్పుడు ఆ గ్రామంలోని చిన్నపిల్లలందరూ కూడా వారి యొక్క ముగ్గుల పోటీలో పాల్గొని చాలా బాగా అందరినీ ఆకర్షించేలా ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల పోటీలో వారంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఆ సంక్రాంతి పండుగకి ఆ గ్రామస్తులందరూ కూడా తమ తమ ఇంట్లో మంచి పిండి వంటకాలని వండుకొని ఆ రుచిని ఆస్వాదిస్తూ సంక్రాంతి పండుగని చాలా బాగా గడుపుతారు. ఏమంటే పిల్లలు, ఈ సంవత్సరం సంక్రాంతి పండుగని మీరంతా కూడా కలిసి మన గ్రామంలో మంచి పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. మీరు చేసిన సందడి, అల్లరి మామూలుగా లేవు. అలాగే మీరు మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అదేం లేదండి బామ్మగారు, మేము ఆ సలహా గురించి మీ దగ్గరికి వచ్చి అడగగానే
మీరంతా కూడా కలిసి మమ్మల్ని ప్రోత్సహించి ఈ ముగ్గుల పోటీలని మంచి విజయం అయ్యేలా చేశారు. దానికి మేము మీకు ఎల్లప్పుడూ కూడా చాలా రుణపడి ఉంటాము. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము.